రీసెంట్గా జాయిన్ అయిన ఎవరున్నారా? నో. Okay, let's start this session. So నా స్క్రీన్ అందరికీ కనబడుతుందా? Is my screen is visible? Yes. Okay, all right. See, P2P ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాము. మ్యాక్సిమం మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ R2R సంబంధించి నేను చెప్పాను ఆల్రెడీ. లాస్ట్ టైం రికన్సిలేషన్, జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ ఇచ్చాను. మీరు ఆ లిస్ట్ చదువుకొని వెళ్ళినట్లయితే 100% అయ్యే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, టీ కోడ్స్ ఎట్లాగే ఇప్పుడు పార్క్ చేయమన్నారు. దాంట్లో పార్క్ చేయాలంటే ఏ ఆప్షన్స్ ఉంటాయి? మినిమం ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఏ డీటెయిల్స్ ఇవ్వాలి? డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, రిఫరెన్స్, హెడర్ టెక్స్ట్, పోస్టింగ్ కీస్, జిఎల్ అకౌంట్స్, అసైన్మెంట్, ఇలాంటి అట్లీస్ట్ ఇట్లా చెప్పినట్లయితే సరిపోతుంది మనకి. ఓకే, సో మ్యాక్సిమం ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ R2R సంబంధించి లిస్ట్ ఇచ్చాం. ఆ లిస్ట్ చదువుకొని మీరు రెజ్యూమేస్ చెక్ చేసుకోండి సత్యనారాయణ గారితో. సో వెంటనే మీరు అప్లై చేయండి. క్లాసులు జరుగుతూ ఉంటాయి, R2R మీరు అప్లై చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఏమైనా R2Rకి అటెండ్ అయిన వాళ్ళు అలాన్న క్వశ్చన్స్ అడిగారు అని చెప్పినప్పుడు ఆ చార్ట్లో ఆ క్వశ్చన్స్ లిస్ట్ పెడితే మళ్ళీ మీకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతానే చార్ట్లో లిస్ట్ పెట్టండి, ఏ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అన్నది. సో ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ ఇంట్రడక్షన్. HR క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. నేను ఈ P2P అయిన తర్వాత మళ్ళీ HR క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. సో P2P అంటే చెప్పే ముందు అసలు ప్రతి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. సో ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 3 ఏరియాస్ ఉంటాయండి: బై, మేక్, సెల్. 3 ఫ్యాక్టర్స్ మీద అంటే 3 ఏరియాస్ మీద ఏ కంపెనీ అయినా సరే డిపెండ్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్ అయితే బై ఉండదు, అది మేక్ ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. డైరెక్ట్గా సర్వీస్ మనం ఇస్తాము, సో మనకి కస్టమర్ మనకి మనీ పేమెంట్ చేస్తారు. కానీ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా బై అంటే కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకో, రా మెటీరియల్ని పర్చేజ్ చేస్తుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే ఏం చేస్తుంది? రా మెటీరియల్ని పర్చేజ్ చేస్తాం మనం. సో అదే రా మెటీరియల్ని మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో అదే మెటీరియల్ని సేల్ అంటే సేల్ చేస్తుంది, సేల్ టు కస్టమర్. సో అర్థమవుతుందా? ఫస్ట్ ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఫస్ట్ అసలు రా మెటీరియల్ కావాలి. ఫస్ట్ రా మెటీరియల్ లేకుండానే ఎలాగ మనం మెటీరియల్స్ రా మెటీరియల్ లేకుండా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది? సో రా మెటీరియల్ అనగానే మనకి చాలా రకాలైన రా మెటీరియల్ SAPలో ఉన్నాయి. రా మెటీరియల్స్ మనకి SAPలో నాట్ ఓన్లీ SAP, జనరల్గా రా మెటీరియల్ టైప్స్ అనమాట చాలా ఉన్నాయి. రా మెటీరియల్ టైప్స్ అంటాం, రా మెటీరియల్స్ టైప్స్ అని. రా మెటీరియల్ టైప్స్ మనకి వచ్చేటప్పటికి, సో మెటీరియల్ టైప్స్ నాట్ ఓన్లీ రా మెటీరియల్, మెటీరియల్ టైప్స్. ఈ మెటీరియల్ టైప్స్ వచ్చేటప్పటికి రా మెటీరియల్స్ అని, ఓకే, ఫినిష్డ్ అని, అలాగే ఫినిష్డ్ అని, ట్రేడింగ్ గూడ్స్ అని. రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్ అని, ఓకే, అలాగే సర్వీస్ ఆల్సో మెటీరియల్ నవేడేస్, సర్వీస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్. ఇలా చాలా రకాలైన మెటీరియల్ టైప్స్ ఉంటాయండి. రా మెటీరియల్ అంటే సుధలాంటి రా మెటీరియల్ని తీసుకొని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారుస్తాడు ఎవరు? సబ్ కాంట్రాక్టర్.
సో జనరల్గా ఏంటంటే రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండార్. వెండార్ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తుంది కంపెనీ. ఆ మెటీరియల్ని పర్చేజ్ చేసిన తర్వాత సబ్ కాంట్రాక్టర్కి ఇస్తుంది. సబ్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఆ శుద్ధ లాంటి మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చి రిటర్న్ చేస్తాడు. ఆ శుద్ధ లాంటి మెటీరియల్ని సెమీ ఫినిష్డ్ లేదా ఫినిష్డ్ కింద ప్రోడక్ట్ కింద మార్చి రిటర్న్ చేసినందుకు గాను కంపెనీ పేమెంట్ చేయాలి. ఓకే, మెటీరియల్ కొన్నందుకు, రా మెటీరియల్ కొన్నందుకు వేరే వెండార్ ఉంటాడు. రా మెటీరియల్ వెండార్కి డబ్బులు పేమెంట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే శుద్ధ లాంటి రా మెటీరియల్ సెమీ ఫినిష్ కింద మారుస్తారో సబ్ కాంట్రాక్టర్కి డబ్బులు పేమెంట్ చేయాలి. అంటే ప్రొక్యూర్మెంట్ తర్వాత పేమెంట్ ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ అంటే కొనకుండానే పేమెంట్ ఏ టైంలో ఉండొచ్చు చెప్పండి. ఇప్పుడు నేను కొనకుండానే పేమెంట్ ఏ టైంలో చేయొచ్చు, ఎవరు చెప్తారు? మెటీరియల్ కొనకుండానే పేమెంట్ ఏ కేసులో చేయొచ్చు, ఎవరు చెప్తారు మీలో? సార్ పర్చేజ్ చేయాలనుకుంటే అడ్వాన్స్ పే చేయొచ్చు. అడ్వాన్స్ పేమెంట్స్లో అడ్వాన్స్ అంటే ముందుగా అడ్వాన్స్గా డబ్బులు కట్టేస్తాం. ఆ కేసులో తప్పిస్తే మిగతా ఆల్ కేసెస్లో ముందు ఇన్వాయిస్ తర్వాత పేమెంట్. అడ్వాన్స్ అంటే డౌన్ పేమెంట్స్. ఆ పేమెంట్ తప్పిస్తే అంటే ఏంటి, ఎస్ఏపిలో మనం డౌన్ పేమెంట్స్ ఉంటాయి. నార్మల్గా ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ ఎప్పుడు ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు చెప్పండి? ఇక్కడ రా మెటీరియల్ పర్చేస్ ఫ్రమ్ వెండార్, ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? ఇన్వాయిస్ అంటే ఏంటి? రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో అడుగుతా ఎన్ని ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తామని. సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎండ్ యూజర్ డ్యూటీ. మ్యాక్సిమం ఇన్వాయిస్ ప్రాసెస్ ఎక్కువ ఎవరైతే చేస్తారో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మీకు జిగల్ సంబంధించి ఇన్వాయిస్ ప్రాసెసింగ్ తెలిసింది, బట్ వెండార్ సంబంధించి ఇన్వాయిస్ ప్రాసెసింగ్ నేర్పిస్తాం. ఓకే, రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండార్ దగ్గర నుంచి పర్చేస్ చేసినందుకు ఎవరిస్తారు ఇన్వాయిస్? ఎవరికైతే డబ్బులు కావాలో వాళ్ళే ఇన్వాయిస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెండార్ని, మీకు రా మెటీరియల్ ప్రొవైడ్ చేశా, ఇన్వాయిస్ నేనే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు సాఫ్ట్వేర్ సర్వీస్ తీసుకుంటున్నారు నా దగ్గర, ఇన్వాయిస్ డబ్బులు ఎవరికి కావాలి? నాకు కావాలి. కాబట్టి నేను మీకు ఇన్వాయిస్ ఇస్తే ఇన్వాయిస్ చూసుకొని డబ్బులు పేమెంట్ చేస్తాను. కాబట్టి ప్రతి బిజినెస్లోనూ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అనేది 100% ఉంటుంది. ఇన్వాయిస్ లేకపోతే మనకి పేమెంట్ ఎట్లా అవుతుంది? బట్ కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ అడ్వాన్స్ పేమెంట్స్, ఈ కేసెస్లో తప్పిస్తే లైక్ డౌన్ పేమెంట్స్, ఈ కేసెస్లో తప్పిస్తే నార్మల్గా ఫస్ట్ ఇన్వాయిస్ తర్వాత పేమెంట్. కానీ డౌన్ పేమెంట్స్ అంటే అడ్వాన్సెస్ అంటే ఏంటి, ముందు పేమెంట్ తర్వాత ఇన్వాయిస్. ఆ ఒక్క కేసెస్లో తప్పిస్తాయి. అంటే మెటీరియల్ అని మాట్లాడితే మెటీరియల్ టైప్స్ వచ్చేటప్పుడు రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గుడ్స్, ఓకే, కన్సూమర్స్, సర్వీస్, ఇవన్నీ కూడా మెటీరియల్ టైప్స్ అంటారు. మెటీరియల్ ఈజ్ ఆల్సో మాస్టర్ డేటా ఇన్ ఎస్ఏపి. నేను చాలాసార్లు చెప్పాను, మాస్టర్ డేటా లిస్ట్ ఇచ్చాను మీకు అందరికీ కూడా. ఫస్ట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. డేటా ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యారో మళ్ళీ వాళ్ళకి R2 కవర్ అవుతుంది. న్యూ బ్యాచ్ మళ్ళీ ఇలా జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా అంటే మీకు, సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, వెండార్ ఈజ్ ఆల్సో మాస్టర్ డేటా. మాస్టర్, కస్టమర్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవి ఎఫ్ఐలో ఉన్న మాస్టర్ డేటాస్. ఎస్ఏపి ఎఫ్ఐలో జిఎల్, వెండార్, కస్టమర్, ఓకే, బ్యాంక్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవి వీటిని మాస్టర్ డేటాస్ అంటారు. మెటీరియల్ అనేది ఎంఎంలో అనమాట, మెటీరియల్ మాస్టర్ డేటా. సో మెటీరియల్ ఈజ్ ఆల్సో మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెటీరియల్ వెయిట్ ఎంత, మెటీరియల్ గ్రాస్ వెయిట్ ఎంత, నెట్ వెయిట్ ఎంత, సో మెటీరియల్ వాల్యుయేషన్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా. సో కాబట్టి మెటీరియల్ టైప్స్ వచ్చేటప్పుడు రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రైనింగ్ అన్న ట్రేడింగ్ గుడ్స్, ఇవి ట్రేడింగ్ గుడ్స్. ఓకే, ట్రేడింగ్ గుడ్స్. సో అంటే ఎప్పుడైనా సరే రా మెటీరియల్ కొన్నప్పుడు వెండార్ నీకు ఇన్వాయిస్ ఇస్తాడు, ఇన్వాయిస్ ప్రకారం నువ్వు పేమెంట్ చేయాలి. ఓకే, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అంటే ఈ వెండార్స్ దగ్గర నుంచి కంపెనీ అనేది కామన్గా కొంటా ఉంటుంది. మీల్స్ వెండార్ ఉంటాడు, ల్యాప్టాప్ చేసి ప్రొవైడ్ చేసే వెండార్ ఉంటాడు, ల్యాప్టాప్ పోతే రిపేర్ చేసే వెండార్స్ ఉంటారు. అంటే వెండార్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ మీద ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడు ఉంటాడు.
రా మెటీరియల్ ప్రొవైడ్ చేసేవాడు ఉంటాడు. మళ్ళీ వెండర్లో టైప్స్ కూడా ఉంటాయి. వెండర్ టైప్స్ ఏముంటాయి చెప్పండి? ఎన్ని టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉండొచ్చు? వెండర్ టైప్స్ వచ్చేటప్పటికి డొమెస్టిక్ వెండర్, ఓకే, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్, ఇలా చాలా వెండర్స్ ఉంటారు. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నీకు ఏ ఏ ఏ వెండర్ అని తెలుసు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఊరికే. డొమెస్టిక్ అంటే లోకల్ వెండర్, ఇండియాలో ఉండే వెండర్. ఇంటర్నేషనల్ అంటే ఇండియా నుంచి కాకుండా మెటీరియల్స్ కొన్ని ఎక్స్టర్నల్గా కొంటాం అవుట్ సైడ్ నుంచి. సో వాళ్ళు ఇంటర్నేషనల్ వెండర్స్ వాళ్ళు. వన్ టైం వెండర్ అంటే మనకి ఓన్లీ ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఆడుతాం అంతే, పెద్దగా ట్రాన్సాక్షన్స్ ఉండవు, కొంటాం ఒకేసారి కొంటాం అంతే. అలాగే సర్వీస్ వెండర్ ఉంటాడు, వాడు మనకి సప్లై సర్వీస్ చేస్తూ ఉంటాడు, సాఫ్ట్వేర్ సర్వీస్ ఇలాంటివన్నీ కూడా. వెండర్ టైప్స్ చాలా ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే కంపెనీ అన్న తర్వాత వెండర్స్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. రియల్ టైంలో దగ్గర దగ్గర ఒక 500 నుంచి 1000 వెండర్స్ వరకు ఉండొచ్చు. సో ఈ వెండర్స్ మనకి వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసుకోవాలి మన ఎస్ఏపిలో. vendor master data is also SAP, vendor is also master data, material is also master data, GL is also master data. రేపు పొద్దున ఇంట్రీలో వెండర్ మాస్టర్ డేటా ఎలా క్రియేట్ చేస్తారని అడుగుతారు. కాబట్టి మీకు నెక్స్ట్ క్లాసెస్లో వెండర్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలని నేర్పిస్తా. ఫస్ట్ లాస్ట్ క్లాస్లో GL మాస్టర్ డేటా క్రియేట్ చేశారు. GL మాస్టర్ డేటా కూడా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. GL మాస్టర్, మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, ఈ మూడిట్ల మీద మీకు కమాండ్ ఉండాలి. ఓకే, అలాగే కస్టమర్ మాస్టర్, ఓటీసీలో కస్టమర్ మాస్టర్ డేటా. బ్యాంక్ మాస్టర్, బ్యాంక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. అసెట్ మాస్టర్, అసెట్ ఎలా క్రియేట్, వీటిని మాస్టర్ డేటాస్ అంటారు. రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడగొచ్చు, టెల్ మీ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మాస్టర్ డేటాస్ ఇన్ ఎస్ఏపీ అని అంటే వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ కూడా. ఓకే, సో డొమెస్టిక్ వెండర్స్ అంటే వెండర్స్ టైప్స్, చాలా టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉంటాయి. జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మెటీరియల్స్ చాలా టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి. సో రా మెటీరియల్ ను పర్చేస్ చేసిన వెండర్ దగ్గర నుంచి, యూఆర్ పర్చేసింగ్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండర్ అంటే యూ నీడ్ టు పే ఇన్వాయిస్. సో హూ విల్ గివ్ ద ఇన్వాయిస్? వెండర్ విల్ గివ్ ద ఇన్వాయిస్. సో యూ నీడ్ టు ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది వెండర్స్ ఇన్వాయిసెస్ ఇన్ యువర్ సిస్టమ్. నువ్వేం చేయాలి, ఎస్ఏపీలో వెండర్ సంబంధించిన ఇన్వాయిసెస్ అన్ని కూడా ఎస్ఏపీలో ఎంటర్ చేయాలి. తర్వాత ఆ ఇన్వాయిసెస్ రెస్పెక్టివ్ ఇన్వాయిస్కి పేమెంట్ చేయాలి. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ జనరల్గా ఏంటి, ఇన్వాయిసెస్ ఏమైతే ఉన్నాయో ఆల్ ఇన్వాయిస్, వెండర్ సంబంధించిన ఎంటైర్ ఇన్వాయిసెస్ మొత్తం కూడా ఎస్ఏపీలో ఎంటర్ చేయాలి. అదే ఇన్వాయిస్ ప్రాసెసింగ్. ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, మనకి కంపెనీ అన్న తర్వాత మీల్స్ వెండర్స్ ఉంటారు, మీల్స్ ప్రొవైడ్ చేసే ఎంప్లాయీస్కి. ఆఫీస్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసే ఎంప్లాయీస్ ఉంటాడు. ఓకే, సో వెండర్స్ బోల్డ్ మంది ఉంటారు. డైలీ ట్రాన్సాక్షన్ పేమెంట్లు చేస్తూనే ఉంటాం వెండర్కి. సో కాబట్టి వెండర్ మనకి సర్వీస్ చేస్తూనే ఉంటాడు. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసే వెండర్ ఉంటాడు కంపెనీలో, జనరేటర్ వెండర్స్ ఉంటారు, అంతేనే కదా. సో వెండర్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు యాజ్ ఏ కంపెనీ మనం వీ నీడ్ టు పే. అండ్ వాట్ బేసిస్ వీఆర్ పేయింగ్? బేస్డ్ ఆన్ ది ఇన్వాయిస్. కాబట్టి పర్చేస్ చేయటం అనేది కామన్గా కంపెనీలో జరిగే యాక్టివిటీ. మనం పేమెంట్ చేస్తున్నాం, బట్ ఎప్పుడు పేమెంట్ చేస్తున్నాం, ఎన్ని రోజుల్లో పేమెంట్ చేయాలి అనేదే క్వశ్చన్. మనం పేమెంట్ అనేది 365 డేస్ లోపల మనం పేమెంట్ చేసినట్లయితే, ఇఫ్ యూ పే ద ఇన్వాయిస్ విత్ ఇన్ 365 డేస్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అకౌంట్స్ పేయబుల్. అంటే ఏ బేస్లో పేమెంట్ చేసిన అకౌంట్స్ పేయబుల్ అంటే క్యాష్ బేసిస్ కాదు, ఇండియన్ అకౌంట్ క్రెడిట్ బేసిస్లో పేమెంట్ చేసిన అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్, expenses incurred not paid, revenue generated but not received, we will receive in future లో రిసీవ్ చేసుకుంటాం. అండ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయింది కానీ పేమెంట్ చేయాలి, ఫ్యూచర్లో పేమెంట్ చేస్తాం. అంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, అక్రూవల్ అంటాం. కాబట్టి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అక్రూవల్ బేసిస్. కాబట్టి ఇక్కడ 365 డేస్లో క్రెడిట్ బేసిస్లో మనం వెండర్కి పేమెంట్ చేస్తున్నాం. కాబట్టి అకౌంట్స్ పేయబుల్ ఈజ్ ఎ లైబిలిటీ ఆల్వేస్. సో P2Pలో పేమెంట్స్ అనేది ఒక స్టెప్ అన్నమాట, ఒక ఏరియా. ప్రొక్యూర్మెంట్ ఒక ఏరియా అయితే పేమెంట్ ఒక ఏరియా.
పేమెంట్స్ అన్న మరి కంపెనీలో ఎప్పుడు పడితే అప్పుడు పేమెంట్లు చేస్తారా? నో. కంపెనీలో పేమెంట్ సైకిల్ ఉంటుంది. వీక్లీ పేమెంట్స్, ఓకే, సో లేకపోతే 2 వీక్స్ ఒకసారి పేమెంట్స్, అలా ఆ సైకిల్లో మాత్రమే పేమెంట్ చేస్తారు. అంతేగాని ఊరికే టైం టు టైం పేమెంట్ చేసేసారు. వీక్లీ పేమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వీక్లీ బేస్డ్ ఆన్ ది డ్యూ డేట్. సో వెండర్కి డ్యూ డేట్స్ ఉంటాయి. సో ఈ రోజు కల్లా నాకు పేమెంట్ జరగాలి, లేకపోతే నీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అంటాడు. జనరల్గా ఏంటంటే వెండర్స్ ఏం చేస్తారు, నాకు త్వరగా పేమెంట్ చేయి బాబు, నీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తాను, ఆ క్యాష్ డిస్కౌంట్ అవైల్ చేసుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర జాయిన్ అయ్యారు కోర్సులో, నేను 13,000 అన్నాను, 13,000 సింగిల్ పేమెంట్ చేయి, నీకు 1,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తా. ఎందుకు అంటే క్యాష్ డిస్కౌంట్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే పేమెంట్స్ ఎంకరేజ్ చేయడం కోసం. నేను వెంటనే మళ్ళీ ఆ మనీతో వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా. సో జనరల్గా వెండర్స్ ఏంటంటే కొనడం అమ్మటం అనేది వాళ్ళకి కామన్ అనమాట. వాళ్ళకి ఏం డబ్బులు కావాలి కాడికి. ఒక బిల్డర్ ఉన్నాడు, ఆ బిల్డర్ ఏం చేస్తాడు, ఒక అపార్ట్మెంట్ కడతాడు. వాడికి ఏంటంటే బిల్డర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే త్వరగా అయిపోద్ది పని. అదే బిల్డర్ కాకుండా ల్యాండ్ ఓనర్ దగ్గరికి, వాళ్ళ ల్యాండ్ ఓనర్ కూడా ఇస్తాడు. కొన్ని అపార్ట్మెంట్లు, ఒక 10 అపార్ట్మెంట్లు కట్టాడు అనుకో, అంటే 10 ఫ్లాట్స్ కట్టాడు అనుకో ఒకే దాంట్లో, అందులో ఒక 3, ఒక 5, ఒక 4 ల్యాండ్ ఓనర్కి ఇచ్చి ఒక 6 ఈడు తీసుకుంటాడు. ల్యాండ్ ఓనర్ ఎక్కువ తీసుకుంటాడు, కానీ బిల్డింగ్ ఓనర్ తక్కువ తీసుకుంటాడు కొన్నిసార్లు. బిల్డింగ్ ఓనర్ అంటే బిల్డర్. ఎందుకంటే బిల్డర్కి డబ్బులు కావాలి, ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే ఇంకో బిల్డింగ్ కట్టుకుంటాడు అపార్ట్మెంట్. అట్లాగే వెండర్ అనేవాడు ఏంటంటే పేమెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా మాస్టర్ డేటా అన్నానంటే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, అసెట్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్ గుర్తుపెట్టుకోండి. మెటీరియల్ టైప్స్ ఏంటి అంటే రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, కన్సూమబుల్స్, ట్రేడింగ్ గుడ్స్, సర్వీసెస్, ఇవన్నీ చెప్పండి. వెండర్ టైప్స్ అంటే డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్, ఇట్లా చెప్పండి. ఓకే, సో P2Pలో పేమెంట్ అనేది ఒక ఏరియా, వన్ ఏరియా. సో పేమెంట్స్ అనేవి రేపొద్దున ఇంటర్వ్యూలోకి వెళ్తే బాబు పేమెంట్స్ చెప్పు, సైకిల్ ఏంటి చెప్పని అడుగుతాడు. పేమెంట్ సైకిల్, వీక్లీ పేమెంట్స్, ఓకే, వీక్లీ పేమెంట్స్ లేకపోతే 8 days ఒకసారి పేమెంట్ చేస్తారు. మాకు పేమెంట్ సైకిల్ ఉంటుందని చెప్పాలి. పేమెంట్ సైకిల్ ఉంటుంది, పేమెంట్ సైకిల్లోనే పేమెంట్ చేస్తారు. 15 days ఒకసారి ఆల్ వెండర్స్కి అందరూ పేమెంట్ చేస్తారు. పేమెంట్ సైకిల్ ఒకటి ఉంటుంది. ఏ బేస్ మీద బేస్ చేశారంటే వెండర్ సంబంధించి బేసిక్గా వెండర్ సంబంధించి ఏముంటుంది, ఏజింగ్ ఉంటుంది. వెండర్ సంబంధించి ఏజింగ్ రిపోర్ట్ ఆ బేస్ చేసుకొని మనకి క్యాష్ డిస్కౌంట్స్ ఉందనుకో, క్యాష్ డిస్కౌంట్ కావాలనుకోండి త్వరగా పేమెంట్ చేస్తాం. సో అట్లా మనం వెండర్స్ అనేవాళ్ళు పేమెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి కంపెనీలోనూ మెటీరియల్ పర్చేస్ చేసి అదే మెటీరియల్ని సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చి ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్ముతుంది కంపెనీ. కాబట్టి ఈ 3 areas మీద డిపెండెన్సీ ఉంది. 3 areasలో పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్ కమ్స్ అంటది ఎంఎం మాడ్యూల్. ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఈ P2Pలో నేర్చుకోవచ్చు మనం. సో ఫస్ట్ కాంట్రాక్ట్, అగ్రిమెంట్, కొటేషన్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, ఇవన్నీ ఉంటాయి. మొత్తం బెస్ట్ వెండర్ సెలెక్షన్, కాంట్రాక్ట్, అగ్రిమెంట్, పర్చేజ్ రిక్వెషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, తర్వాత పేమెంట్. ఇదంతా ప్రాసెస్ P2Pలో. ఓకే, ఇవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ఒక ఐడియా చెప్తున్నాను. రానున్న రోజుల్లో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. సో ఏ వెండర్స్ టైప్స్, ఇదిగా చాలా రకాలైన వెండర్స్ ఉంటారు మనకి. వెండర్ మాస్టర్ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ. ఎండ్ యూజర్ వెండర్ మాస్టర్ మెయింటెనెన్స్ కూడా మీ డ్యూటీ. ఓకే, సో P2P ప్రాసెస్ అనేది ఒక ఆయుపట్టు కంపెనీలో P2P లేదా R2R లేదా OTC, ఈ 3 కన్ఫామ్గా ఉంటాయి ఏ కంపెనీలో అయినా. సో పేమెంట్స్, పర్చేజెస్. సో పర్చేజెస్ అంటే ప్రొక్యూర్మెంట్ అంటాం. ప్రొక్యూర్మెంట్ P2Pని S2S అంటాం, సోర్స్ టు సెటిల్ అని కూడా అంటాం కొన్నిసార్లు. టుమారో ఇంకా క్లియర్గా డెప్త్గా వెళ్తాం మనం సబ్జెక్టు. ఓకే, ఈరోజు జస్ట్ ఊరికే ఒక ఐడియా ఇస్తున్నాం మీకు వెండర్ అంటే ఎవరు అని. వెండర్ అంటే ఎవరు? సప్లయర్, సర్వీస్ ప్రొవైడర్, రా మెటీరియల్ ప్రొవైడర్. సో వీళ్ళని వెండర్స్ అంటారు మనం. సో మనం వెండర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు డబ్బులు కట్టాలి, పేమెంట్స్ చేయాలి. ఆ పేమెంట్ సైకిల్ ఉంటుంది, ఆ పేమెంట్ సైకిల్ ప్రకారం మనం పేమెంట్ చేస్తాం.
ఆ పేమెంట్ ఎట్లా చేయాలి ఎస్ఏపిలో అనేది మనం చూసుకున్నట్లయితే సో పేమెంట్స్ టైప్స్ ఉంటాయి మనకి ఎస్ఏపిలో. ఎట్లా పేమెంట్ చేయాలి? మాన్యువల్ గా పేమెంట్ ఉంది, మళ్ళా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంది. మాన్యువల్ క్లియరింగ్, ఆటో క్లియరింగ్. సంబంధించి ఆటో క్లియరింగ్ చెప్పా మీకు, మాన్యువల్ గా క్లియరింగ్ చెప్పా F.03. సో అట్లాగే ఎస్ఏపిలో కూడా మాన్యువల్ క్లియరింగ్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ క్లియరింగ్స్ ఉన్నాయి. మాన్యువల్ క్లియరింగ్ లో మళ్ళా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూయల్ క్లియరింగ్, ఇట్లా క్లియరింగ్ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రానున్న క్లాసులో మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో కాబట్టి మాన్యువల్ క్లియరింగ్, ఆటోమేటిక్గా అంటే పేమెంట్ని మనం మాన్యువల్గా క్లియర్ చేయొచ్చు ఎస్ఏపి సిస్టంలో, ఆటోమేటిక్గా కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ టీ కోడ్స్ ఉంటాయి. ఈ టీ కోడ్స్ వెండర్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ సంబంధించిన టీ కోడ్స్, పేమెంట్ సంబంధించిన టీ కోడ్స్ ఉంటాయి. ఆ టీ కోడ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే క్యాష్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్ ఎలా చేస్తారు ఎస్ఐపిలో, క్యాష్ డిస్కౌంట్ ఎలా చేస్తారు, డౌన్ పేమెంట్స్ ఎలా చేస్తారు, సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు, గూడ్స్ రిసిప్ట్ ఎలా అవుతుంది, ఇన్వాయిస్ ఎలా చేస్తారు, పేమెంట్ ఎలా చేస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఎలా చేయాలని చూపిస్తాము, సిస్టంలో చూపిస్తాం. ఓకే, రిక్విజిషన్ ఎలా క్రియేట్ చేస్తారు, కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు, అగ్రిమెంట్ ఎలా క్రియేట్ చేస్తారు, బెస్ట్ వెండర్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఇంటర్వ్యూలో. ఓకే, సో పర్చేస్ చేసిన తర్వాత మెటీరియల్ని మేక్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్, సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ కొన్న తర్వాత ఏ మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ మెటీరియల్ అవుట్పుట్ ఏంటి, ఫినిష్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయే చేయొచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ వెండర్ కూడా ఇవ్వచ్చు, అంటే సబ్ కాంట్రాక్టర్కి. ఇంటర్నల్గా కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే రా మెటీరియల్, శుద్ధరాన్ని రా మెటీరియల్ని సెమీ ఫినిష్డ్ కింద మారుస్తుంది, అలాగే సెమీ ఫినిష్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారుస్తుంది. అలాగే ఆ మెటీరియల్ స్టాక్ వాల్యుయేషన్ ఉంటుంది. ఆ స్టాక్ వాల్యుయేషన్ మెథడ్స్ ఉంటాయి, ఫీఫో మెథడ్, లీఫో మెథడ్, యావరేజ్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, ఇలా మెథడ్స్ ఉంటాయి ఎస్ఏపిలో. సో స్టాక్ వాల్యుయేషన్ ఉంటుంది. స్టాక్ అనేది స్టాండర్డ్ ప్రైస్ మీద వాల్యుయేట్ చేస్తావా, లేకపోతే మూవింగ్ యావరేజ్ ప్రైస్ మీద వాల్యుయేట్ చేస్తావా అనేది కూడా ఉంటుంది స్టాక్ వాల్యుయేషన్. మెటీరియల్ ప్రైజెస్ ఉంటాయి, మూవింగ్ యావరేజ్ ప్రైజా, స్టాండర్డ్ ప్రైజా అని, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో మెటీరియల్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మేము నేర్పిస్తాం. పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, ఓకే పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏంటి, అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు, ఓకే బెస్ట్ వెండర్ సెలెక్షన్ ఎలా ఉంటుంది. సో అంటే ఇప్పుడు మార్కెట్లో వెండర్ మార్కెట్లో మనం గూడ్స్ కొనాలి. గూడ్స్ కొనాలంటే ఫస్ట్ బెస్ట్ వెండర్ సెలెక్షన్, అసలు ఎవరు ఏ మార్కెట్లో దొరికే బెస్ట్ వెండర్ ఎవరు, మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే వెండర్ ఎవరు, మనకి ఇన్ని గూడ్స్ కావాలి, ఆ వెండర్ ఎవరు, ఆ క్వాలిటీ ఏంటి, కరెక్ట్ క్వాలిటీయా లేకపోతే చీప్ క్వాలిటీయా, క్వాంటిటీ ఉందా లేదా, అవైలబిలిటీ, ఇవన్నీ కూడా మనం రానున్న రోజుల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇవ్వబోతున్నాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ రేపొద్దున నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. బేసిక్గా హెచ్ఆర్ క్వశ్చన్స్ రోజుకి 1-2 చొప్పున అట్లా చెప్పుకుంటా పోతాను. ఓకే, సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో P2P ప్రాసెస్లో మీరు సో మెటీరియల్ని ప్రొక్యూర్మెంట్ చేయటం, ఆ ప్రొక్యూర్మెంట్ చేసిన దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం, మళ్ళీ ప్రొక్యూర్మెంట్లోనే చాలా టైప్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి, స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి, కొనటంలోనే చాలా రకాల ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి, స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ అని, సబ్ కాంట్రాక్టింగ్ అని, ఓకే కన్సైన్మెంట్ అని, సబ్ కాంట్రాక్ట్ అని, మంచి STO స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అని, స్టాండర్డ్ పర్చేజ్, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్స్ అని. సో ఇలా మనకి చాలా రకాలైన పర్చేజ్ ఆర్డర్ టైప్స్ ఉన్నాయి, మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి. పైప్ లైన్ మెటీరియల్ ఎలా ప్రొక్యూర్మెంట్ చేస్తారు, ఇవన్నీ ఎంఎంలో వస్తాయి మొత్తం. బట్ ఓవరాల్గా మీకు గ్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది, రేపు పొద్దున ఇంటర్వ్యూలో తడబడకుండా చెప్పగలుగుతారు. ఇప్పుడు పైప్ లైన్ మెటీరియల్ అంటే ఏంటి, కొన్ని మెటీరియల్స్ మనకి వైర్లు పైపుల ద్వారా పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇదేంటి వైర్లు గ్యాస్ గొట్టాల ద్వారా పంపిస్తారు, పైపుల ద్వారా పంపిస్తారు. అవి ఎలా కొంటాం వెండర్ దగ్గర నుంచి, ఆ ప్రాసెస్ ఏంటి, సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ ఏంటి,
కన్జ్యూమబుల్స్, కన్సైన్మెంట్ అంటే ఏంటి, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అంటే ఏంటి, థర్డ్ పార్టీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఎంఎంలో వస్తాయి. దానికి సంబంధించి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అంటారు. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అంటే స్పెషల్ ప్రొక్యూర్మెంట్, నార్మల్ ప్రొక్యూర్మెంట్ నార్మల్ జరిగేది, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ వేరే ఉంటుంది. సో ఆ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ టైప్స్ ఏంటి, ఓకే. సో ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ సేల్ టు కస్టమర్ అంటే ఎస్డి మోడల్. ఇది కస్టమర్కి అమ్మటం అంటే ఏంటి, ఓటీసీ, ఆర్డర్ టు క్యాష్. సో ఇదంతా కూడా P2P అంటే ఏంటి, పర్చేస్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ చేసే దాకా జరిగే ప్రాసెస్ అంతటిని P2P అంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే. ప్రొక్యూర్ అంటే పర్చేస్ చేయటం, పే అంటే పేమెంట్ చేయటం. మెటీరియల్ కొన్న దగ్గర నుంచి మెటీరియల్ పేమెంట్ చేసే దాకా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం P2P అంటారు. ఓకే, మెటీరియల్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ ఎంఎంలోకి వస్తుంది. ఒక మెటీరియల్ కొంటాం, అదే మెటీరియల్ని కన్జంప్షన్ చేస్తాం, అదే మెటీరియల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, అదే మెటీరియల్ని ఫినిష్ ప్రోడక్ట్ కింద మారుస్తున్నాం, అదే మెటీరియల్ సంబంధించి పేమెంట్ చేస్తున్నాం, అదే మెటీరియల్ని మళ్ళా అమ్మేస్తున్నాం. అంటే ఒక మెటీరియల్ అంటే అది రా మెటీరియల్ సెమీ ఫినిష్డ్ మీద మారి అది మళ్ళీ కస్టమర్కి వెళ్తుంది. అంటే ఆ మెటీరియల్తోనే మొత్తం అదే మెటీరియల్ వేరే హౌస్లో స్టోర్ చేస్తున్నాం, అదే మెటీరియల్ వాల్యుయేట్ చేస్తున్నాం. అంటే మెటీరియల్ అనేది లేకుండా లేదు ప్రాసెస్. అంటే ప్రతి దాంట్లోనే మెటీరియల్ అనేది కామన్ అన్నమాట. ఇంకా ఓకే, సో కాబట్టి ఇది ఒక గ్లాన్స్ మీకు ఇది ఒక ఐడియా. సో P2P అంటే ఏంటి, P2P అంటే ప్రొక్యూర్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ చేసేదాకా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం P2P అంటారు. ఓకే, ఆ P2Pకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అంతా కూడా టుమారో ఒక మనకి సైకిల్ ఉంటుంది, P2P సైకిల్ ఉంటుంది, ప్రాసెస్ సైకిల్. అసలు పర్చేజ్ ఆర్డర్స్లో ఏముంటాయి, గూడ్స్ రిసిప్ట్లో ఏముంటాయి, P2P ఎందుకు చేయాలి, కంపెనీస్ ఎందుకు P2P యూజ్ చేస్తున్నాయి, సో యూజ్ చేయకపోతే ఏమవుతుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో మెల్లమెల్లగా చెప్పుకుంటా వెళ్తాం. మీరు R2R ప్రొఫైల్కి ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. P2P జరుగుతూ ఉంటాయి క్లాసులు, P2P కూడా వినండి. తర్వాత P2P ప్రొఫైల్ కూడా రెడీ చేసుకుందాం. R2R P2P రెండు అప్లై చేసుకుందాం. తర్వాత ఓటీసీ ఎలా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, R2R అయిపోయింది, ఇక వెయిట్ చేయొద్దు. R2R ప్రొఫైల్ ఒకటి రెజ్యూమే ఇచ్చాం కదా, ఆ రెజ్యూమే ఫిల్ చేసేసి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఓకే, సో ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు అనవసరంగా. మా మార్కెట్లో మనకి జాబ్స్ తక్కువ ఉన్నాయి. సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ఎస్ఏపిలో టీ కోడ్స్ చదువుకొని వెళ్ళాలి. టీ కోడ్స్ స్పార్క్ ఎలా చేస్తావు, హోల్డ్ ఎలా చేస్తావు, రికరింగ్ అంటే ఏంటి, అక్రూవల్ డిఫరెంట్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తావు, టీ కోడ్స్ ఏంటి, టీ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. సో క్లియరింగ్ ఎలా చేస్తావు, టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్, F-03లో చేస్తాం మనం క్లియరింగ్. ఓకే, సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేస్తావు, జిఎల్ ఎలా క్రియేట్ చేస్తావు, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ మీకు ఐడియా ఉండాలి. అట్లీస్ట్ ఆ వీడియోలు చూసుకున్నా మీరు రాసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూకి. ఓకే, రేపొద్దున్న HR ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా రోజుకి 2 చొప్పున కవర్ చేసుకుంటా వెళ్తాం. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో R2R ప్రొఫైల్ రెడీ చేసుకొని, సో ఎక్సెల్ స్కిల్స్, SAP స్కిల్స్ రెండు యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి. రెజ్యూమేలో naukri.comలో అప్లై చేయండి. అలాగే లింక్డ్ఇన్ కూడా అప్లై చేయండి. లింక్డ్ఇన్లో ఎలా అప్లై చేయాలో మీకు చూపిస్తాను. ఒక సెషన్ తీసుకొని లింక్డ్ఇన్లో ఎలా అప్లై చేయాలి, మీకు జాబ్స్ ఎలా కొట్టాలి లింక్డ్ఇన్లో అనేది మీకు కూడా చూపిస్తాను. సో అప్పుడు మీరు వెంటనే జాబ్స్ అనేది గ్రాప్ చేయగలుగుతారు. ఓకే, నౌకరీలో రెండు ప్రొఫైల్స్ని రెండు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి naukri.comలో. సో naukri.comలో 2 ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకోండి. ఒకటి 2 నెంబర్స్ క్రియేట్ చేసుకోండి, 2 ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోండి. సేమ్ ప్రొఫైల్ 100% ప్రొఫైల్స్ అంతా ఫుల్ఫిల్ అయ్యేలా చూసుకోండి. ఓకే, సో మీలో ఎవరైనా నౌకరీ ప్రొఫైల్ ఉన్నట్లయితే టుమారో నాకు స్క్రీన్ షేర్ చేయండి, నేను చూపిస్తాను మీకు. రైట్, సో ఇది ఓవరాల్గా ఒక ఐడియా గ్లాన్స్ ఇచ్చాను ఈరోజు మీకు. ఏంటంటే వాట్ ఈస్ P2P అంటే ప్రొక్యూర్ టు పే అంటే పర్చేస్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ చేసే దాకా జరిగే ప్రాసెస్ అనమాట. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఫ్రమ్ పర్చేసింగ్ టు పేమెంట్. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. Every manufacturing company has 3 areas. One is buying, purchasing raw material. So for purchasing raw material we need to pay invoice. We need to pay invoice.
So who will provide invoice? Vendor will provide invoice. Okay, then we need to make the manufacture. So manufacturing is one of the important activity. It is the heart of the manufacturing company. So once you procure raw material from the vendor, then next step is you need to make this material as a semi-finished or finished. For that point of view, you need to send this material to subcontractor. Subcontractor will send subcontractor will make the material, raw material to semi-finished or finished, and he will revert back. So you need to store that material in your warehouse. So warehouse lo pettukovala material ni. స్టాక్ వాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. ఎస్ఏపీలో స్టాక్ వాల్యుయేషన్ చేయడానికి ప్రైజెస్ ఉంటాయి. మూవింగ్ యావరేజ్ ప్రైజా, స్టాండర్డ్ ప్రైజా అన్నది. ఈ రెండింటి మీద స్టాక్ వాల్యుయేషన్ చేస్తారు. మెటీరియల్ స్టాక్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు కదా. అలాగే మనకి మెటీరియల్ సంబంధించి మెథడ్స్ ఉన్నాయి. సో ఏ మెటీరియల్ ముందు అమ్మాలి అనేది. సో ఫీఫో మెథడ్, లీఫో మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ మెథడ్స్ ఎస్ఏపీ ఎంఎంలో వస్తాయి. ఓకే, తర్వాత మెటీరియల్ని అమ్మాలి. అమ్మటం అంటే ఓటీసీ, ఆర్డర్ టు క్యాష్, సేల్ చేయటం. కస్టమర్కి ఈసారి మీరు కంపెనీ కింద కస్టమర్కి ఇన్వాయిస్ చేస్తే కస్టమర్ ఏం చేస్తాడు? పేమెంట్ చేస్తాడు, ఇన్కమింగ్ పేమెంట్ని. వెండర్ సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా అవుట్ గోయింగ్. కస్టమర్ సంబంధించి మనకి డబ్బులు కడుతున్నాడు, కంపెనీకి డబ్బులు కడుతున్నాడు, మనం ప్రోడక్ట్ అమ్మాం, కస్టమర్ డబ్బులు కడుతున్నాడు అంటే ఇన్కమింగ్ పేమెంట్. చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి కంపెనీలో. ఓకే, సో ఇది ఒక ఐడియా. మీరు ఈ వీడియో చూసి మీరు రాసుకోండి, అన్నీ కూడా ఓన్గా ఇంగ్లీష్లో రాసుకోండి. సో ఇంగ్లీష్లో రాసుకొని రెడీ అవ్వండి. ఓకే, టుమారో మళ్ళీ సేమ్ టైంకి సెషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.